రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో నేనున్నాను అంటూ ముందుకొచ్చారు రాజశేఖర్ రెడ్డి. అప్పటి వరకు కాంగ్రెస్లో ఎంతో మంది నేతలున్నారు. అందులో రాజశేఖర్ రెడ్డి ఒకరు. పార్టీలో సైతం చాలా పదవులు చేపట్టారు. అయితే తెలుగుదేశం పార్టీ ప్రాబల్యం పెరుగుతున్న క్రమంలో ఎలాగైనా కాంగ్రెస్ ని అధికారంలోకి తేవాలన్న కసి నాయకుల్లో ఉండేది. దానిని గుర్తించారు రాజశేఖర్ రెడ్డి. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి జిల్లా నుంచి చురుకైన నాయకులను గుర్తించారు. అలా పుట్టుకొచ్చిన వారే ఒక బొత్స, ఒక ధర్మాన, కొణతాల రామకృష్ణ వంటి నేతలు. అయితే కాలక్రమంలో ఇటువంటి నేతలంతా కొడుకు జగన్ గొడుగు కిందికి చేరారు. కానీ వారిని సరిగా సద్వినియోగం చేసుకోలేకపోయారు జగన్. ప్రస్తుతం ఉత్తరాంధ్రలో వైసీపీ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. పార్టీని నడిపే నాయకుడు లేరు. బొత్స లాంటి బీసీ నేత జగన్ కి రక్షణ వలయంగా నిలిచారు. అయితే దానిని గుర్తించిన జగన్ విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఆయనకు అవకాశం ఇచ్చారు. మండలిలో వైసీపీ పక్ష నేతగా కూడా ఛాన్స్ కల్పించారు. తనకున్న పాత పరిచయాల ద్వారా ఉత్తరాంధ్రలో పార్టీని బలోపేతం చేసే పనిలో పడ్డారు బొత్స. అయితే ఈ క్రమంలో బొత్స అనారోగ్యానికి గురి కావడం వైసీపీకి పెద్ద షాక్. ఆ స్థాయిలో ఇప్పుడు ఎవరు పనిచేస్తారు అనేదో ప్రశ్న. రకరకాల పేర్లు తెరపైకి వచ్చినా బొత్స స్థాయిలో ప్రభావం చూపే నేతలు మాత్రం ఎంతమాత్రం లేరని చెప్పవచ్చు. ప్రస్తుతం ఉత్తరాంధ్రలో పెద్ద దిక్కుగా ఉన్నారు ధర్మాన ప్రసాదరావు. సుదీర్ఘకాలం ఆయన శ్రీకాకుళం జిల్లా నుంచి మంత్రిగా పనిచేశారు. మొన్నటి ఎన్నికల్లో ఓ సాధారణ సర్పంచ్ చేతిలో ఓడిపోయారు. అది కూడా దారుణంగా 52,000 ఓట్ల తేడాతో. ఆయన గెలిచినప్పుడు మాత్రం చాలా తక్కువ మెజారిటీతో బయటపడుతున్నారు. పైగా మునుపటి మాదిరిగా ధర్మాన దూకుడుగా వ్యవహరించలేకపోతున్నారు. కేవలం శ్రీకాకుళం జిల్లా నేత మాత్రమే ఉత్తరాంధ్రపై ప్రభావం చూపేటంత శక్తి, బలం లేదన్నది ఒక బహిరంగ రహస్యం. ఆయన తమ్ముడు కృష్ణదాస్ పరిస్థితి కూడా అంతే. పోనీ తమ్మినేని సీతారాం ద్వారా ప్రయత్నాలు చేద్దామా అంటే ఆయన వాగ్దాటి వరకే పరిమితం. కేవలం శ్రీకాకుళం జిల్లా వరకే ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తూ ఉంటుంది. ఇక డాక్టర్ సీదిరి అప్పలరాజు, గుడివాడ అమర్నాథ్ వంటి నేతలున్నా ఎంతమాత్రం ప్రభావం చూపలేరు. ఇప్పుడు బొత్సకు అనారోగ్యం కావడంతో ఏదో ఓ నాయకుణ్ణి బొట్టు పెట్టాల్సిందే. లేకుంటే మాత్రం ఉత్తరాంధ్రలో వైసీపీ బలపడే అవకాశాలు లేవు.